మామూలుగా మీరు చెప్తుంటారు కదా సార్. గోపాల్ రెడ్డి సార్ మాట్లాడండి, సమయం లేదు. సమాధానం చెప్తానంటున్నారు మేడం ఆర్టీ చెప్తాను సార్, అంటే మహిళ కదా, గౌరవించాలి కదా. చెప్పండి గోపాల్ రెడ్డి సార్, చెప్పండి. చెప్పండి మాట్లాడకూడదు. గోపాల్ రెడ్డి సార్, చెప్పండి. ఎందుకంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఈయన ఈ వీటి గురించి కూడా మాట్లాడారు, పింఛన్ గురించి కూడా మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకేసారి నేను 3000 పింఛన్ చేసేస్తానని మాట్లాడారు, కానీ నేను ఒక సంవత్సరం 500 అలా చేసి నేను పింఛన్ పెంచుతానని చెప్పి మాట్లాడినట్లయితే పెద్దోళ్ళు ఓటు అంచెలంచెలుగా మీకు షేర్ చేస్తాను. నేను అధికారంలోకి రాగానే 3000 పింఛన్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి షేర్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు షేర్ చేయండి. మేడం, మీ పార్టీ కన్నా మేము 150 సీట్లు ఎక్కువ గెలిచాం, మీకు 1 సీట్ గెలిచారు. అది కూడా మళ్ళీ మన చెప్తున్నారు వాళ్ళు కూడా. మాకు అంత చెప్పాల్సింది మీకన్నా మీకు 1, మేము 150. మీది మాది పెద్ద పార్టీ. రాజధానిలో ఒక బిల్డింగ్ కట్టారా? పార్టీ మీది జనసేన పార్టీ, తెలుగుదేశం అలా మిమ్మల్ని అంటున్నా. దశ లేకుండా పోతుంది కాబట్టి మీరు 2 సీట్లు కూడా రావడం లే. మీరు ఎందుకంటే మాకు దిశ ఉందో నాకు 2 నిమిషాలు ఇచ్చారు. మళ్ళీ గొడవలు పెట్టుకుంటే సబ్జెక్ట్ చెప్పంటే గొడవ ఏం చెప్పండి, మీరేం గొడవ పెడతారు? మీరు గొడవ పెడుతున్నారు, మీరు మాట్లాడిన గొడవ పెడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు. మీరు బలమైన అభ్యర్థులను జిమ్ కి వెళ్ళిపోయి తీసుకురండి. జిమ్ లో బలమైన వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఏప్రిల్ వరకు అభ్యర్థుల కోసం ఎక్కండి, మాకేం ఇబ్బందిలే. మేము ఎలక్షన్స్ కి రెడీ అయినాం, మీ బలమైన మాట్లాడిందంటే నాకు అది కూడా ఆనందమే. మీరు ప్రశ్న సమాధానం నాకు అది కూడా ఐఎమ్ రెడీ ఫర్ దట్. మీరు ప్రశ్న సమాధానం చెప్తారు, నేను ప్రశ్న సమాధానం చెప్పండి. డిబేట్ మానేద్దాం.